హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 18th వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. సో మన ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏందది? స్మాల్ x = క్యాపిటల్ X + h, స్మాల్ y = క్యాపిటల్ Y + k. దాని గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేసినాము. ఓకేనా? సో ఎవరికైనా ఫార్ములా గురించి తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్గా నా ప్రీవియస్ వీడియో చూసేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చేస్తాం, బేసిక్ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండింగ్ కోసం. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? వెన్ ద origin is shifted to -4,5 by the translation of axis, find the coordinates of point 1 -2,4 with respect to new axis, 2 4, -5 with respect to the new axis. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఆరిజిన్ అనేది 4, -5కి షిఫ్ట్ అయినప్పుడు ఆ న్యూ యాక్సిస్కి సంబంధించిన పాయింట్ని కనుక్కోమంటున్నాడు. అంటే ఏంది? క్యాపిటల్ X క్యాపిటల్ Y కనుక్కోమంటున్నాడు. సో చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళకి. సో వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 2 minutesలో బ్రీఫ్ అప్ చేసేస్తాను. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏందో తెలియాలి మీకు. సింపుల్గా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక యాక్సిస్. ఏది? నేను బ్లాక్ కలర్ మార్కర్తో గీసినాను చూడండి, అది ఒక యాక్సిస్. ఎస్ ఆర్ నో? కోఆర్డినేట్ యాక్సిస్. దాని ఆరిజిన్ ఎక్కడుంది? 0,0 దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ యాక్సిస్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నా. ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే షిఫ్టింగ్. సో ఇక్కడున్న యాక్సిస్ని నేను ఏం చేస్తున్నా, ఒక డిఫరెంట్ పొజిషన్కి షిఫ్ట్ చేసిన. ఓకే, డిఫరెంట్ పొజిషన్కి షిఫ్ట్ చేసిన. అట్లా షిఫ్ట్ చేయడంనే మనం ఏమంటామంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాము. సో ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి షిఫ్ట్ చేస్తేనే దాన్ని ట్రాన్స్లేషన్ అని అంటాం. సో మీరు గమనించినట్టయితే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి షిఫ్ట్ అయినప్పుడు ఒక డిఫరెన్స్ మీరు గమనించాలి. ఆరిజిన్ ఎంత ఉండే షిఫ్ట్ చేయకముందు? 0,0 ఉండే. కానీ షిఫ్ట్ అయిన తర్వాత ఏమైంది? h, k అయింది. అంటే మనము ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ చేస్తామో ఆరిజిన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ అంటే ఏదైతే మనం షిఫ్ట్ చేయకముందు యాక్సిస్ ఏదైతుందో ఆ యాక్సిస్లో నేను ఒక పాయింట్ అనుకుంటున్నా, Px, y అని చెప్పేసి. ఓకేనా? Px, y అని అనుకుంటున్నా ఒక పాయింట్. ఎప్పుడైతే నేను ఈ యాక్సిస్ని షిఫ్ట్ చేసినానో ఏ లొకేషన్కి, ఆరిజిన్ లొకేషన్ అయింది h, కి షిఫ్ట్ చేసినానో అప్పుడు ఏమవుతుందంటే ఈ P స్మాల్ x, స్మాల్ y కాస్త క్యాపిటల్ X, క్యాపిటల్ Y లెక్క కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటారు? కన్వర్ట్ అవ్వడం అంటే ఏంది? విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్సిస్ ఈ పర్టికులర్ పాయింట్ అనేది క్యాపిటల్ X, క్యాపిటల్ Y అవుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఎప్పుడైతే యాక్సిస్ షిఫ్ట్ అయిందో ఆరిజిన్ యొక్క పొజిషన్ కూడా మారిందా లేదా? 0,0 నుండి h, k. అట్లనే ఎప్పుడైతే ఒక పాయింట్ అనేది ఒక యాక్సిస్లో ఉందో అదే పాయింట్ ఇంకో యాక్సిస్లో సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు ఈ యాక్సిస్ ఒక పొజిషన్లో ఉంది, ఈ యాక్సిస్ ఒక పొజిషన్లో ఉంది. డిఫరెంట్ పొజిషన్స్లో ఉండడం వల్ల సేమ్ పాయింటే బట్ డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఉంటాయి. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మీకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్లో క్లియర్గా అర్థమైంది. ఇందులో నేను కొన్ని టర్మ్స్ చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్లాక్ కలర్ ఏదైతుందో ఈ బ్లాక్ కలర్ యాక్సిస్ని మనం ఒరిజినల్ యాక్సిస్ అని అంటాం. ఓకే, అండ్ ఈ షిఫ్ట్ చేసిన మనం ఈ యాక్సిస్ని షిఫ్ట్ చేసినాం చూడు కొత్త పొజిషన్కి, అప్పుడు ఏదైతే యాక్సిస్ ఉంటుందో దాన్నే మనము న్యూ యాక్సిస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము షిఫ్ట్ చేసినప్పుడు ఆరిజిన్ పొజిషన్ చేంజ్ అవుతుంది కదా, ఆరిజిన్ లొకేషన్. ఆ ఆరిజిన్ లొకేషన్ ఏదైతుందో అది h, k మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ P స్మాల్ x, స్మాల్ y అంటే ఏంది? P స్మాల్ x, స్మాల్ y అంటే ఏంది? ఒరిజినల్ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్ ఇవి. స్మాల్ x, స్మాల్ y అంటే ఈ యాక్సిస్ బ్లాక్ కలర్ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్. క్యాపిటల్ X, క్యాపిటల్ Y అంటే ఏంది? న్యూ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్. సో ఇది క్లియర్గా అర్థమైందా? క్యాపిటల్ X, క్యాపిటల్ Y అంటే న్యూ యాక్సిస్ కోఆర్డినేట్స్, స్మాల్ x, స్మాల్ y అంటే ఒరిజినల్ యాక్సిస్ కోఆర్డినేట్స్. సో క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేసేయండి.
వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -4,5. ఇప్పుడు ఏం చేసినాం, ఈ ఆరిజిన్ ఇక్కడ నుంచి -4,5కి షిఫ్ట్ అయింది అంటే h,k వాల్యూ ఎంత -4,5 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈ మెథడ్ ద్వారా అక్కడికి షిఫ్ట్ చేసినాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ -2,4 విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్. ఏమంటున్నాడు, మనల్ని కోఆర్డినేట్స్ కనుక్కోమంటుండు. ఓకే, కానీ ఏ కోఆర్డినేట్స్ కనుక్కోమంటుండు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్మాల్ x స్మాల్ y కనుక్కోమంటుండా, క్యాపిటల్ X క్యాపిటల్ Y కనుక్కోమంటుండా, చాలా జాగ్రత్తగా చూడాలి. చూడండి, -2,4 విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ అన్నాడు. అంటే ఈ -2,4 అనేది ఏది ఏ యాక్సిస్కి సంబంధించింది, ఒరిజినల్ యాక్సిస్కి సంబంధించింది. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఈ పర్టికులర్ -2,4 స్మాల్ x స్మాల్ y, కానీ మనల్ని కనుక్కోమంటుంది ఏది విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ అన్నాడు. అంటే న్యూ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోమన్నట్టు. ఓకే, ఇక్కడ -2,4 విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ అన్నాడు అనుకోండి. న్యూ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్ ఏంది, క్యాపిటల్ X క్యాపిటల్ Y. సపోజ్ క్వశ్చన్లో ఇక్కడ పాయింట్ ఇచ్చి విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, ఒరిజినల్ యాక్సిస్ యొక్క పాయింట్స్. సో మీరు ఈ -2,4 ఏందని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ -2,4 అనేది స్మాల్ x స్మాల్ y, అంటే ఒరిజినల్ యాక్సిస్ యొక్క పాయింట్ ఇచ్చిండు, మనల్ని ఏమంటారు, న్యూ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోమంటున్నాడు. సో క్లియర్గా అర్థమైందా? చూడండి, మనకు ఫార్ములా ఏం డిరైవ్ చేసినాము, స్మాల్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ k. సో h,k ఎంత ఇచ్చిండు మనకి -4,5, అండ్ స్మాల్ x స్మాల్ y ఎంత ఇచ్చిండు, ఇదే స్మాల్ x స్మాల్ y -2,4. సో ఫార్ములాలో పెట్టేస్తే ఏమొచ్చింది చూడండి, ఈ స్మాల్ h అటు పంపిస్తే x మైనస్ h ఈక్వల్స్ టు క్యాపిటల్ X, x వాల్యూ ఎంత -2 -4, h వాల్యూ ఎంత -4 ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ X ఇది ఈక్వల్స్ టు -2 మైనస్ ఎంత +2, -2 + 4 ఎంత చెప్పండి, +2 కదా. కావాలంటే మీకోసం మళ్ళీ రాస్తా, -2 + 4 x ఇది ఈక్వల్స్ టు 2. సో మనకి క్యాపిటల్ X వాల్యూ వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ Y, అట్లనే క్యాపిటల్ Y కూడా కనుక్కున్నాం చూడండి. క్యాపిటల్ Y వాల్యూ ఎంత వచ్చింది -1. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ మీరు చేయాలి, ఓకేనా. సో నాకు క్యాపిటల్ X వచ్చేసింది, క్యాపిటల్ Y వచ్చేసింది. మనకేం అనుకోమన్నారు, విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ మనకి పాయింట్ కనుక్కోమన్నాడు. క్యాపిటల్ X క్యాపిటల్ Y కనుక్కున్నాం. సేమ్ అట్లనే ఇంకో ప్రాబ్లం ఇచ్చిండు, 4,-5. సేమ్ అదే, x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ h, y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ k. సింపుల్గా ఇక్కడ మీరు స్మాల్ x స్మాల్ y ప్లేస్లో 4,-5 పెడితే మీకు క్యాపిటల్ X వాల్యూ ఎంత వచ్చింది 8, క్యాపిటల్ Y వాల్యూ ఎంత వచ్చింది -10. సో క్యాలిక్యులేషన్స్ మీరు చేయగలుగుతారు, జస్ట్ ప్లస్ మైనస్లు అంతే. సో క్లియర్గా అర్థమైందా, ఇది ఒక మోడల్, ఓకేనా. సో ఇప్పుడు మనము ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్లోనే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, అదే ఫార్ములా. చూడండి, క్వశ్చన్ చూడండి. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2,3 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ 4,-3 విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ సిస్టమ్. సెకండ్ క్వశ్చన్ 4,5 విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ సిస్టమ్. సో ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏందో మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి, క్వశ్చన్లు ఏమి ఇచ్చిందో, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2,3 అంటే ఆరిజిన్ 2,3 దగ్గరికి షిఫ్ట్ చేసినాం. ఎట్లా, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ద్వారా. ఓకే, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్, మనల్ని ఏం కనుక్కోమంటుండే, పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. సో ఇక్కడనే డౌట్, కోఆర్డినేట్స్ అంటే రెండిట్టుకుంటాయి, ఒరిజినల్ యాక్సిస్కి పాయింట్ ఉంది స్మాల్ x స్మాల్ y, ఏమంటారు న్యూ యాక్సిస్కి కూడా పాయింట్ ఉంది క్యాపిటల్ X క్యాపిటల్ Y. ఎట్లా ఏది కనుక్కోమంటుందంటే 4,-3 విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ సిస్టమ్. విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ సిస్టమ్ అని అన్నాడంటే మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఏం పేరు ఉంటే అది కనుక్కోవాలి. ఇక్కడ ఏముంది, ఒరిజినల్ సిస్టమ్ ఉంది. అంటే ఒరిజినల్ సిస్టమ్ అంటే స్మాల్ x స్మాల్ y కనుక్కోవాలి మనం. సో మనకి ఏమి ఇచ్చినట్టు ఈ పాయింట్ వచ్చేసి ఏంది, క్యాపిటల్ X క్యాపిటల్ Y అని అర్థం. సో క్యాపిటల్ X క్యాపిటల్ Y ఇచ్చిండు, స్మాల్ x స్మాల్ y కనుక్కోవాలి. సింపుల్. మళ్ళీ మనము అదే ఫార్ములా వాడాలి, స్మాల్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ k. సో h,k ఎంత మనకి చూడండి, ఎక్కడికి షిఫ్ట్ చేసినాం 2,3. క్యాపిటల్ X క్యాపిటల్ Y ఎంత మనకి ఫస్ట్ క్వశ్చన్లో 4,-3. సో స్మాల్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ఎంత 4 ప్లస్ h ఎంత 2, 4 + 2 ఈజ్ నథింగ్ బట్ 6. నెక్స్ట్ స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ k, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ఎంత ఉంది -3 ప్లస్ k ఎంత 3, -3 + 3 ఈజ్ నథింగ్ బట్ 0. సో మనకి ఒరిజినల్ యాక్సిస్కి సంబంధించిన పాయింట్ ఏంది 6,0. ట్రాన్స్ఫార్మ్డ్
యాక్సిస్కి సంబంధించిన పాయింట్ ఏంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఎంత 4, -3. సో ఈ విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అట్లాంటి క్వశ్చనే కానీ మనకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై 4, 5 ఇచ్చిండు. సో స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, హెచ్ కే 2, 3, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై 4, 5 అదే ఇచ్చిండు మనకి ఇక్కడ చూడండి. సో స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ఎంత 4 ప్లస్ హెచ్ ఎంత 2, 4 + 2 is nothing but 6. స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ఎంత 5 ప్లస్ కే ఎంత 3, వై ఈక్వల్స్ టు 5 + 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 8. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు ఏంటంటే సేమ్ దానికి ఫార్ములాకి సంబంధించిన చాలా కొంచెం మనం ఆలోచించాలి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలంటే. సో వినండి, జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద పాయింట్ టు విచ్ ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ సో దట్ 3, 0 మే చేంజ్ టు 2, -3. మనల్ని ఏమంటుండంటే మనము యాక్సిస్ని ఏ ఆరిజిన్కి షిఫ్ట్ చేస్తే, సో బేసికల్గా మనము యాక్సిస్ని షిఫ్ట్ చేస్తున్నామంటే ఆరిజిన్ యొక్క పాయింట్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో మనల్ని ఏమడుగుతున్నంటే ఈ ఆరిజిన్ యొక్క పాయింట్ని కనుక్కోమంటుండు. సో దట్ 3, 0 మే చేంజ్ టు 2, -3. అట్లా షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒరిజినల్ యాక్సిస్లో ఉన్న పాయింట్ వచ్చేసి ఏంటంటే 3, 0. సో ఆ 3, 0 కాస్త 2, -3 అవుతుంది అంటున్నా, అంటే ట్రాన్స్ఫార్మ్డ్ కోఆర్డినేట్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఈ హెచ్, కే కనుక్కోమంటున్నాడు. సో ఇట్లా షిఫ్ట్ చేసినప్పుడు ఆరిజిన్ లొకేషన్ చేంజ్ అవుతుంది కదా, ఆరిజిన్ లొకేషన్ కనుక్కోమంటున్నాడు. మనకేమి ఇచ్చిండు, ఒరిజినల్ యాక్సిస్ ఉన్నప్పుడు పాయింట్ 3, 0 ఉంది అన్నాడు. అది ఒరిజినల్ యాక్సిస్ షిఫ్ట్ అయినప్పుడు మనకు న్యూ యాక్సిస్ వస్తా, న్యూ యాక్సిస్ ఉన్నప్పుడు అదే పాయింట్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అన్నాడు, 2, -3 లెక్క ట్రాన్స్ఫార్మ్ అయింది అన్నాడు. సో మొత్తానికి మనకి ఏమి ఇచ్చిండంటే పాయింట్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒరిజినల్ యాక్సిస్ యొక్క పాయింట్ ఇచ్చిండు, నెక్స్ట్ న్యూ యాక్సిస్ యొక్క పాయింట్ ఇచ్చిండు, అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చిండు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చిండు. సో 3, 0 2, -3 లెక్క చేంజ్ అయింది అన్నాడు. సో 3, 0 -2, 3 లెక్క చేంజ్ అయింది అన్నాడు. చేంజ్ అయినప్పుడు ఈ ఆరిజిన్ ఎంత అని అడిగిండు. సింపుల్, స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఎక్స్, వై ఎంత ఇచ్చింది మనకి, ఎక్స్, వై అంటే ఏంది 3, 0. చాలామందికి డౌట్ ఏంటంటే స్మాల్ ఎక్స్, స్మాల్ వై ఏం తీసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై ఏం తీసుకోవాలంటే మీరు గమనించినట్టయితే 3, 0 చేంజ్ అయిందంట 2, -3. ఏం చేంజ్ అవుతుంది చెప్పండి, ఒరిజినల్ యాక్సిస్లో ఉన్నది న్యూ యాక్సిస్కి చేంజ్ అయింది కదా, అంటే ఇక్కడ ఒరిజినల్లో ఉన్నవి న్యూకి చేంజ్ అవుతున్నాయి, అంటే ఒరిజినల్ ఉన్నది న్యూకి చేంజ్ అవుతుంది కదా. సో ఒరిజినల్ విల్ చేంజ్ టు న్యూ. సో 3, 0 విల్ చేంజ్ టు 2, -3 అంటే 3, 0 అనేది డెఫినెట్గా ఒరిజినల్ యాక్సిస్ యొక్క పాయింట్ అని అర్థం. అట్లా మీరు ఆలోచించాలి, చేంజ్ అనేది ఒరిజినల్ నుంచి న్యూకి ఉంటుంది. డన్. స్మాల్ ఎక్స్, స్మాల్ వై 3, 0, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై 2, -3. స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, క్యాపిటల్ ఎక్స్ అటు పంపిస్తే స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్. స్మాల్ ఎక్స్ అంటే 3, క్యాపిటల్ ఎక్స్ అంటే 2, 3 - 2 ఈక్వల్స్ టు హెచ్, హెచ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, క్యాపిటల్ వై అటు పంపిస్తే స్మాల్ వై మైనస్ క్యాపిటల్ వై ఈక్వల్స్ టు కే. స్మాల్ వై ఎంత 0, మైనస్ ఆఫ్ -3 ఈక్వల్స్ టు కే. 0 మైనస్ ఆఫ్ మైనస్ ఏంది +3. సో కే ఈక్వల్స్ టు +3. సో క్లియర్గా అర్థమైందా? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను న్యూ కోఆర్డినేట్స్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ కోఆర్డినేట్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై మీద ఒక సమ్ చేసిన, స్మాల్ ఎక్స్ స్మాల్ వై మీద ఒక సమ్ చేసిన, లాస్ట్కి ఆరిజిన్ హెచ్, కే మీద కూడా నేను ఒక సమ్ చేసిన. సో మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలని. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. రైట్, బాయ్.